రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు హైదరాబాద్ అశోక్ నగర్ పోయిండు ఆడ ఛాయ్ తాగిండు ఛాయ్ హోటల్ కాడ ఛాయ్ తాగి అక్కడ తయారైతున్న గ్రూప్స్కి తయారైతున్న పిల్లలందరినీ పిలుచుకొని కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇయలే భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు పిఎస్సి ద్వారా ఇతరత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినా ఇయలే ఏం జరగలే అని చెప్పి దుష్ప్రచారం చేసి మేము వస్తున్నాం మీరు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టుండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఇద్దరు ఉద్యోగాలు మీరు ఉడగొట్టండి 2 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తా మొదటి సంవత్సరంలో అని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్లో వచ్చి ఇక్కడ పిల్లలకు వాగ్దానం చేయడం జరిగింది మరి ఇలా 14-15 నెలలు అయిపోయింది 100 రోజులు అన్నారు 100 రోజులు కాదు సరిగ్గా జూన్ 30 తారీఖు నాడు 420 రోజులు నిండుతుంది 420 జూన్ కాదు జనవరి 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి సరిగ్గా 420 దిన్ అవుతున్నది అందుకే నేను మా విద్యార్థి విభాగం తమ్ముళ్లను నేను కోరుతా ఉన్నా మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారిని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా పార్టీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు హత్య చేయబడ్డ రోజు దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం 420 హామీ 420 వాదే 420 దిన్ ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ బాపు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు సోనియా గాంధీ కళలకు ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి 420 వాదే 420 झूठे वादे और 420 दिन మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇండస్ట్రీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ముంబైలో మహారాష్ట్ర గవర్నమెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ వారితోనే ఒప్పందం చేసుకుంది దావోస్లో మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి సచివాలయం ఒక కూట దూరంలో ఉంటుంది రిలయన్స్ హెడ్ ఆఫీస్కి ఈరోజు బహుళజాతి కంపెనీస్కి సంబంధించి వారు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉన్న సందర్భంలో ఒక వేదిక అది దావోస్ వారు వచ్చి అక్కడే పెట్టుతాము అంటే లేదు మా నరేందర్ రెడ్డి ఇంటి ముందనే పెట్టాలా లేదు మా మోహన్ ఇంటి ముందనే చేయాలి ఎంఓయు అని అనుకునేవారు అనుకుంటారు కానీ పెట్టుబడి పెట్టే ఆ సోదరుడు ఆ పారిశ్రామికవేత్త మేము ఇక్కడ చేస్తాము మేము కాదు మా మోహన్ ఇంటి ముందటికే రావాలంటే అది వారికి కుదరదు మాకు కుదరదు సో ఒక పాజిటివ్ దృక్పథంతో పోవాలి పెట్టుబడులు ఇవాళ వచ్చినాయి ఎంఓయూకే సంబంధమైందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నిశ్చయమైంది పెళ్ళి ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా ఈరోజు ఒక పాజిటివ్ దృక్పథంతో పెట్టుబడులు రావాలి ఎంఓయూలు చేసుకున్న తర్వాత ఇంకా అనేక అంశాలు ఉంటాయి మేము గత సంవత్సరం 18 ఒప్పందాలు చేస్తే 17 యాక్టివ్గా ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నాయి దాంట్లో 50% మించి పనులు అయిపోయినాయి ఇవాళనే పెట్టుబడులు పెట్టడం రేపే కావాలంటే ఇవాళే పెళ్లి చూపులు చూసి రేపే కావాలంటే ఎట్లనయ్యా అన్నీ మనం చెప్పినట్టుంది ఇది వ్యవహారం మేము ఒక పాజిటివ్ దృక్పథంతో ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములం కావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ మొదటి స్థానంలో ఉండాలి దేశంలో ప్రపంచ స్థాయిలో ఆలోచన చేసేవారు నేను వారిని కూడా కోరుతా ఉన్నారు మీకున్న అనుభవంతో మాకు సలహా సూచనలు ఇవ్వండి ఏ విధంగా ముందుకు పెడతామని అడ్డంకులు వేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం